గతంలో మొన్న అధిక వర్షాలకి ఇక్కడ మా ఆత్మకూరులో రైతాంగానికి కొంచెం ఇబ్బంది వచ్చినా పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందింది. ముఖ్యంగా మాకు చేనేత మగ్గాలకి మగ్గాల గొత్తుల్లోకి వాటర్ వస్తే ముఖ్యంగా ఏ ప్రభుత్వం చేయని ఆర్థిక సహాయం ఇక్కడ మాకు ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారు 50 కేజీల బియ్యం 5 వస్తువులు నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రతి మగ్గానికి నేనుండానని సాయంతో ముందుకొచ్చి గతంలో ఏ ప్రభుత్వం చేయని సహాయం ఇక్కడ ప్రతి చేనేత కార్మికులకి అందింది. అలాగే ఈ 100 రోజులు పాలనలో కూడా మన కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేనంత 100 రోజుల పాలనలో ఒక పెన్షన్ ఏంటి, ఒక అన్నా క్యాంటీన్లు ఏంటి అన్నీ కూడా ముందుకొచ్చి చేస్తున్నందుకు ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇట్లు గద్దె రామస్వామి. మరి ఓవరాల్గా ఈ 100 రోజుల పాలన మీకు ఎలా అనిపించిందండి? ప్రస్తుతం ఏ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా చేస్తుంది అసలు? అన్నీ కూడా బాగా ఉన్నాయి. 100 రోజుల పాలన అనేది పూర్తితో సహకారంతో అన్ని కుటుంబాలకి అన్ని సహాయం అందుతుంది. ముఖ్యంగా ఈ 100 రోజుల పరిపాలనలో సీఎం గారికి మేము పూర్తి సహకారంతో ఉన్నామని నేను చెప్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం.